ఆర్థిక సవాళ్ల సవారీ చేస్తున్న కూటమి ప్రభుత్వం 2025లో సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చినట్లు వెల్లడించింది. తల్లికి వందనం కింద 67,27,000 మంది విద్యార్థులకు 10,090 కోట్లు అందించామని తెలిపింది. స్త్రీ శక్తి పథకం కింద 3.25 కోట్ల మంది మహిళలకు 1144 కోట్లు వెచ్చించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు వివరించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 6,310 కోట్లు జమ చేసినట్లు పేర్కొంది. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల కోసం 2,684 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సామాజిక పింఛన్ల పంపిణీకి ఇప్పటిదాకా 50,000 కోట్లు వెచ్చించడం చరిత్రలో ముందెన్నడూ లేదని వెల్లడించింది. మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు, 2,90,000 మంది ఆటో వాలాలకు 15,000 చొప్పున 436 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వివరించింది. నెలకు 5,000 చొప్పున 8,427 మంది పాస్టర్లకు 51 కోట్లు, ఇమాములకు 90 కోట్లు వెచ్చించామంది. పురోహితులకు నెలకు 15,000 వేతనం,